ప్రార్థనలను ప్రారంభించుకుందాం. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నామకరణం గురించి ఏమని రాయబడి ఉంది, ఏంటి అసలు పేరు పెట్టుట అనే విషయం ఏంటి, పిల్లల పెంపకం విషయం ఏంటో కొన్ని మాటలు దేవుని సన్నిధిలో నుండి మనము ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వారికి పెట్టబోచుండగా. చిన్నప్పటి ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపన్నుడమైన మా తండ్రి, గొప్ప దేవా, నీ పాదములకు స్తోత్రాలు. నీ దాసునిగా ఇక నిలబడి ఉన్నాను ప్రభా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, నీ స్వరము వినిపించండి. మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి, మీరు మాట్లాడితే మా బ్రతుకులు మార్చబడతాయి, మీరు మాట్లాడితే దీవెన, మీరు మాట్లాడితే ఆశీర్వాదం, మీరు మాట్లాడి సహాయము దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మనము నామకరణము పెట్టాలి, ఒక పేరు మనము పెట్టాలి అని అంటే కొంతమంది 21 డేస్, కొంతమంది 41 డేస్, కొంతమంది 3 నెలలు, కొంతమంది సంవత్సరము ఆగిన తర్వాత పేరు పెట్టడం అనేది జరుగుతుంది ప్రజెంట్ ఈ రోజులలో. కానీ యేసు ప్రభువు కాలంలో నామకరణము అనేది ఎవరి ద్వారా పెట్టబడడం, ఏ సమయంలో పెట్టడం జరిగింది అని అంటే 8వ రోజున పేరు పెట్టడం అనేది జరిగేది. అమ్మ ఇటు చూడండి అందరూ. ఏ రోజు? 8వ రోజున. అది ఒక ప్రత్యేకం. అక్కడ చూడండి, అక్కడ ఏమనుందంటే 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయించి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా. తల్లి బాప్తిసం అంటే అర్థం దేవునితో ఒక సంబంధం కలిగి, దేవుని కుమారులుగా ఉండుటకు, దేవుని పిల్లలుగా ఉండుటకు దేవుడు మనకిచ్చే ఒక మార్గం ఏమిటంటే బాప్తిసము ద్వారా మనము ఆయన పిల్లలముగా, కుమారులముగా, కుమార్తెలముగా మనము పిలవబడుచున్నాం. బాప్తిసం తీసుకొనకుండా ఎవరైనా బలలో పాలు పొందుతారా? పొందరు. బాప్తిస్మానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ రోజులలో సున్నతికి అంత ప్రాధాన్యత ఉంది. దేవుని పిల్లలు, వాగ్దానము చేయబడిన దేవుని పిల్లలు అనిపించుకోవాలి అని అంటే, చాలా జాగ్రత్త వినండమ్మా, వాగ్దాన పిల్లలు అని అనిపించుకోవాలి, ఇశ్రాయేలీలు అని అనిపించుకోవాలి అని అంటే తప్పకుండా ఆ వ్యక్తి సున్నతి పొందినవాడై ఉండాలి. మోషేను గురించి ప్రభువు మాట్లాడుతూ మోషేను పిలుస్తాడు. మోషే, నువ్వు రా, నువ్వు నా పరిచర్య జరిగించు, నా పరిచర్యలను ఉండు అని చెప్పి చాలా సందర్భాలలో చాలా విషయాలను బట్టి పిలుస్తాడు. కానీ మోషే సాకులు చెప్తాడు. నేను నత్తివాడని అంటాడు, వారు నన్ను నమ్మరు అంటారు, నేను అక్కడికి వెళ్ళను అంటాడు. కానీ అన్ని విషయాలు చెప్పి మోషేను దేవుడు ఒప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఒప్పించారు? ఎవరిని ఒప్పించాడు? మోషేను ఒప్పించాడు. కానీ మోషే సున్నతి విషయంలో, తన కుమారుల విషయంలో సున్నతి పొందనందు చేత మోషేనే దేవుడు చంపాలని చూశాడు. అంటే సున్నతి అంత ప్రాముఖ్యమైనది. సున్నతి అనగా ఏమిటంటే దేవునితో ఒక ఒడంబడిక, దేవునితో ఒక ఒప్పందము, దేవునితో ఒక సత్సంబంధము కలిగి ఉండే ఒక సహవాస బంధము సున్నతి. అది ఏ రోజున జరుగుతుంది? పిల్లలకు ఏ రోజున చేయాలి? అది 8వ రోజున, 8వ దినమున చేయాలి. పేరు పెట్టడం అదే రోజు, సున్నతి చేయడం కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పేరు పెడుతున్న సమయములోనే, నామకరణ మహోత్సవము జరుగుతున్న సందర్భములోనే అతనికి సున్నతి చేయడం అంటే ఆ చిన్న వయసులోనే ఆ వ్యక్తిని, ఆ బాబును, ఆ పిల్లవాడిని, ఆ పసిగుడ్డును, ఆ శిశువును
దేవునితో ఒక బంధమును ఏర్పాటు చేయడమే నామకరణ మహోత్సవం యొక్క ఉద్దేశము. మా పిల్లలు ఏమి వింటారులే, మా పిల్లలకు మేము చెప్పింది సరిపోతుంది, మేము వారికి కొంత వయసు వచ్చిన తర్వాత చెప్తామని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక మాట చూడండి, సామ్యాల గ్రంథము 1వ అధ్యాయం. ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనము గమనించవచ్చు. సామ్యాల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. నన్ను మరవక జ్ఞాపకము చేసుకుని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ హన్న మొక్కుబడి చేసుకుంటుంది. ప్రభువా, నేను గొడ్రాలునై ఉన్నాను, నేను అందరి చేత అవమానం పొందుకుంటున్నాను, నాకు పిల్లలు లేరు, నేను చాలా సమస్యలలో ఉన్నాను, శ్రమ పడుతున్నాను, దుఃఖపడుతున్నాను, నా భర్త కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, నేను అవమానం పొందుకుంటున్నాను. తండ్రి, దయచేసి నాకు ఒక మగ పిల్లవాడిని గనక ఇస్తే తనను నీకు ప్రతిష్ఠిస్తాను, నీకు మొక్కుబడిగా నేను సమర్పిస్తాను అని చెప్పేసి అన్న కన్నీళ్లతో ప్రార్థన చేసింది. దేవుని బిడ్డలారా, మీరెలా ప్రార్థన చేస్తున్నారు? అమ్మా, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? మీకు అవసరతలు ఉన్నాయా? మీకు అక్కర్లు ఉన్నాయా? మీరేం చేస్తున్నారు? ఎలా చేస్తారు ప్రార్థన? కానీ ఇక్కడ అన్న ఎలా చేస్తుంది తెలుసా? తాను ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ, దుఃఖముతో, చాలా వేదనతో తను ప్రార్థన చేస్తుంది. నీ సమస్యలు పోవాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారు ఎప్పుడైనా మీరు? మీ సమస్యల కొరకు కానీ, మీ అప్పుల కొరకు కానీ, మీ పిల్లల కొరకు కానీ, మీ ఇబ్బందుల కొరకు కానీ ఏ విధంగా ప్రార్థన చేయాలి? కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు తప్పకుండా నీ సమస్యను బట్టి నువ్వు మోకరించి కన్నీటి ప్రార్థన నువ్వు చేయాలి. నీ అవమానమును బట్టి నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. నీ శ్రమను బట్టి నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. నీ భర్తను బట్టి నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. నీ పిల్లలను బట్టి నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ యొక్క హన్న తన పరిస్థితిని బట్టి కన్నీటి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆమెకు సంతానమునిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామ్యేలు పుట్టాడు. సామ్యేలు పుట్టిన తర్వాత తను మొక్కుబడి మొక్కుకున్నట్టుగా దేవునికి స్తోత్రం తను ఆ మందిరానికి తీసుకుని వచ్చింది. చూడండి, 26వ వచనం చదవండి. ఆమె అంటుంది మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి, అయ్యా, నేను నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిందండి ఇక్కడ? ప్రతిష్ఠత చేస్తుంది. చూడండి, తను ఏదైతే కన్నీటి ప్రార్థన చేసిందో, అయ్యలారా వినండి, ఏదైతే కన్నీటి ప్రార్థన చేసిందో ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత ఆమె దేవుణ్ణి మర్చిపోలే. ఈ రోజులలో చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి. నా భాష మీకు అర్థమవుతుందా? చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? మీరు మర్చిపోరు కావచ్చు, మీరు మంచోళ్ళు. హల్లెలూయా, మీరు మంచోళ్ళుగా ఉన్నట్టున్నారు. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను ప్రభువా, నేను ఒక మొక్కుబడి చేసుకుంటున్నాను తండ్రి, నేను నీకు ఒక మొక్కుబడి సమర్పిస్తాను ప్రభు అని చెప్పేసి చాలా ప్రార్థనలు చేస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తారు. దేవుడు అది ఆ మేలు చేసిన తర్వాత దేవుని మర్చిపోయేవారు చాలా మంది ఉన్నారు.
మర్చిపోయేవారు లేరా? మర్చిపోతారు. కానీ ఈమె మరవకుండా ఆ బాబును మందిరములను తీసుకొని వచ్చి, ఆ స్త్రీని నేనే అయ్యా, నేను గత సంవత్సరం ప్రార్థన చేశాను, కన్నీటి ప్రార్థన చేశాను, నాకు కుమారుని దయచేయి, నాకు కుమారుని దయచేస్తే ఇదిగో నీ సన్నిధిలో ఇస్తానని ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఇదిగో నేను మొక్కుబడి చేసుకున్నట్లుగా నేను మరల తిరిగి నీకు నా యొక్క, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీవు నాకు దయచేసిన నా యొక్క కుమారుణ్ణి ఇదిగో నీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పింది. అక్కడ ఒక అద్భుతమైన మాట నేను చెప్పాలనుకుంటున్న మాట చూడండి. ఆ చివరి మాట చదవమ్మా. అమ్మా చెప్పాను, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే, ఒకసారి హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది? తను ప్రార్థన చేసింది. తను ప్రార్థన చేసిన వెంటనే బిడ్డ నువ్వు ప్రార్థన చేయమని చెప్పిందా? అక్కడ చెప్పలే. నువ్వు ప్రార్థన చేయి బిడ్డ, నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన అయిపోయింది, ఇదిగా నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఇలా మొక్కాలి అని చెప్పేసి అక్కడ ఆమె వెంటనే చెప్పలేదు. కానీ తన ప్రార్థన ముగించిన వెంటనే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తన ప్రార్థన ముగించిన వెంటనే వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. తన ప్రార్థన ముగించిన వెంటనే తాను దేవునికి మ్రొక్కాడు. అది ఎలా వచ్చింది ఆమెకి, ఆ బాబుకి, సాముయేలుకి ఎలా తెలిసింది అది? అతని వయసు ఎంత తెలుసు అప్పుడు? తన వయసు ఎంతంటే పాలు మాన్పించే వయసు. ఒక్కసారి మొదటి అధ్యాయంలోనికి వద్దాం, 23వ వచనం. చాలు, 24వ వచనం. ఇంకా చిన్నవాడయుండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అతడు ఇంకా చిన్నవాడయుండగానే పాలు మానిపించే సమయం. ఎన్ని సంవత్సరాలు పాలు మానవచ్చండి? ఎన్ని సంవత్సరాలకు పాలు మానుతారు? దాదాపు 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు. ఇంకొంచెం ఒకవేళ గారాభముతోనో లేకపోతే ఇంకెవరైనా క్యారీ కాకపోతే, అంటే ఇంకా మరలా గర్భం దాల్చకపోతే 3 సంవత్సరాల వరకు పాలిస్తారు. ఈ 3 సంవత్సరాల బాబుకి, 3 సంవత్సరాల వయసున ఈ బాబుని తీసుకొని యెహోవా మందిరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ బాలుడు, తల్లి ప్రార్థన ముగిసిన వెంటనే ఆ బాలుడు యెహోవాకు మ్రొక్కాడు. అంటే ఈ 3 సంవత్సరాల బాబుకి ప్రార్థన చేయమని నేర్పింది ఎవరు? హల్లెలూయా. తల్లి పాలు ఇస్తూ తన పిల్లవాడికి నేర్పింది, బిడ్డ నువ్వు ప్రార్థన చేసుకోవాలి, బిడ్డ నువ్వు దేవునికి మొరపెట్టాలి, బిడ్డ నువ్వు దేవునికి వందనం చెప్పాలి, బిడ్డ నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి. ఏ వయసులో? ఎంత వయసు ఉండొచ్చు? 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు, గట్టిగా అంటే 3 సంవత్సరాలు. అంటే పాలు ఇస్తూ తన పిల్లలకి, తన బాబుకి, సామ్యూలుకి దేవుని విషయం గురించి చెప్పింది. తల్లులారా, మీ పిల్లలకి మీరేం నేర్పిస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? చాలా మంది పెద్ద పెరిగిన తర్వాత చూసుకుంటారులే నా పిల్లోడు కదా, ఏమనుకుంటారు? ఇప్పుడు చెప్తే ఏమర్థమవుతుంది? ఇప్పుడు చెప్తే నా బాబుకి, లేకపోతే నా కుమార్తెకు, లేకపోతే నా కుమారునికి ఇప్పుడు ఏం అర్థమవుతుంది? కొంత వయసు వచ్చిన తర్వాత చెప్తానులే, స్కూల్కి పోయే టైంలో నేను దేవుని మాటలు చెప్తానులే, లేకపోతే ఒక 7th క్లాస్ వయసు వచ్చిన తర్వాత చెప్తానులే, 10th క్లాస్ వయసు వచ్చిన తర్వాత చెప్తానులే అని చెప్పేసి అని తల్లిదండ్రులు పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అర్థమవుతుందా? సామ్యూయేలును పాలు పట్టించే వయసులోనే దేవునిని ఆరాధించాలని,
దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని, దేవునికి మొక్కాలని తల్లి నేర్పించింది. ప్రేమైన దేవుని బిడ్డారా, ఇక్కడున్న మీ పిల్లలకు, దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, దూర ప్రాంతం నుండి వచ్చి మరి చెప్తున్నాను, మీ పిల్లలకు చిన్న వయసు నుండే దేవుని మాటలు నేర్పించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిన్న వయసు నుండే దేవుని మాటలు నేర్పించండి, దేవుని పాటలు నేర్పించండి, దేవుని వాక్యమును నేర్పించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వయసు నుండే ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారు తెలుసా? సినిమా పాటలు ఎలా పాడాలో నేర్పిస్తున్నారు, బూతు మాటలు ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నారు. అదో సంతోషం. పిల్లలు బూతు మాటలు మాట్లాడితే అదొక ఆనందం. తాత ఉంటాడు, తాత ఎత్తుకుంటాడు, తాత ఎత్తుకొని, మరి మీ భాష ఏంటో నాకు తెలియదు కానీ, తాత ఎత్తుకొని ఇంకొక తాతని పిలుస్తాడు. తెలంగాణ లాంగ్వేజ్ చెప్తున్నా, తంత అని చెప్పు. తన్నడం అంటే తెలుసా? కొట్టడం. కొట్టడం అంటే అది ఇంకా మంచి బాగుంది, మంచి మంచి పదం అది. తన్నుత అంటే కాలుతో తన్నుత అను, అతను. చిన్న పిల్లోడికి ఏం నేర్పిస్తున్నారు? ఈ ముసలి వాళ్ళు వాళ్ళని ఎత్తుకొని చిన్న వయసులోనే తిట్టు, వాళ్ళని తిట్టు, వాళ్ళని కొట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. పాలు తాజా వయసు నుండే పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనం పెంచినట్లయితే, దేవునికి స్తోత్రం, పిల్లలు చాలా చక్కటి స్థితిలో ఉంటారు. ఇంకొక మాట నేను మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆది కాండంలోనికి రండి ఒకసారి. ఇరవై 22వ అధ్యాయం 9వ వచనం. చాలు అమ్మా, ఈ సంఘటన మీకు తెలుసా? మీకు మరొకసారి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ సంఘటన ఏంటంటే, అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అబ్రహాముకు దేవుడు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఇదిగో నేను నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేస్తాడు. 100 సంవత్సరాల వరకు ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. అబ్రహాముకు ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత సుమారు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఎవరికి? ఇస్సాకుకి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అంటాడు, అబ్రహామా, నీవు ప్రేమించుచున్న, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమంటాడు. అర్థమైందా? ఏంటి? నీవు, ఆ పదం చాలా చాలా బాగుంటుంది. నీవు ప్రేమించుచున్న, 2వ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. దేవుడు చెప్తున్నాడు అబ్రహాం దగ్గరకు వచ్చి, అమ్మాయి చూడండి, దేవుడు చెప్తున్నాడు, నీవు ప్రేమించుచున్న నీకు ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును తీసుకుని వచ్చి మోరియా పర్వతం మీద ఒకదాని మీద నాకు బలిగా, దహన బలిగా అర్పించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ తండ్రికైనా సాధ్యమేనా అది? తండ్రి, ఏ తండ్రి అయినా కొడుకును దహన బలిగా అర్పించగలుగుతాడా? ఫస్ట్. రెండవది, లేక లేక పుట్టిన కుమారుడు, 100 సంవత్సరంలో పుట్టిన కుమారుడు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు అర్పిస్తాడా? కానీ అబ్రహాము ఆ ఇస్సాకుని తీసుకొని వెళుతున్నాడు. అప్పుడు కుమారుని వయసు ఎంతో పర్టికులర్ రాయబడలేదు, కానీ పండితులు ఏమంటారంటే 12 సంవత్సరాల వయసు అంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ 12 సంవత్సరాల వయసున్న ఆ ఇస్సాకు అడుగుతాడు తండ్రితో,
తండ్రి, మనము దహన బలి అర్పించడానికి వెళుతున్నాం, మన దగ్గర కట్టెను నిప్పులు ఉన్నవి గాని దహన బలి పశువు లేదు అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడే చూసుకొని అంటాడు. తర్వాత ఇస్సాకును కాళ్ళు చేతులు అక్కడ కట్టెలు పేర్చారు. తర్వాత ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టి ఇస్సాకును ఆ దహన బలి మీద పడుకోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12 సంవత్సరాల వయసున్న ఇస్సాకు తన తండ్రి ఏమి చేస్తున్నా మౌనముగా ఉండిపోయాడు. హల్లెలూయా, మౌనముగా ఉండిపోయాడు. తండ్రి, నువ్వు నన్ను బలిగా అర్పిస్తావా? నేను చావాలా? నన్ను చంపకు, నన్ను వదిలేయి. నీ దేవుడు నీ దేవుడే, నీ దేవుని కొరకు నన్ను చంపుతావా? నన్ను దహన బలిగా అర్పిస్తావా అని తండ్రికి ఒక్క మాట కూడా ఇస్సాకు ఎదురు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాను చేస్తున్నదంతయు కూడా ఇస్సాకు మౌనముగా భరించుకుంటూ తండ్రి మాటకు విధేయుడయ్యాడు. ఈ రోజులలో 7 సంవత్సరాలు ఉండవు బాబుకి. తండ్రి ఏదైనా మాట్లాడితే రివర్స్ మాట్లాడతాడు. తండ్రి ఒక్క మాట అంటే కోపముతో తండ్రి మీదికే గొడవకు దిగుతాడు ఈ రోజులలో. కారణం ఏంటి? అక్కడ ఇస్సాకు నిన్ను చంపేస్తానని అన్నా కూడా ఇస్సాకు మౌనముగా ఉన్నాడు. కానీ ఈ రోజులలో పిల్లలు అలా మౌనముగా ఉండడం లేదు. కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే తల్లిదండ్రులను పిల్లల్ని పెంచే విధంలో సరిగా ఉండడము లేదు. పిల్లల్ని పెంచే విషయంలో, డబ్బు విషయంలో ఇంట్రెస్ట్ చూపెడతారు, ధనము విషయంలో ఇంట్రెస్ట్ చూపెడతారు, పని విషయంలో ఇంట్రెస్ట్ చూపెడతారు, కానీ పిల్లలను పెంచే విధంలో ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. అందుకే పిల్లలు ఈ రోజులలో తల్లిదండ్రులకు దుఃఖపుత్రులుగా తయారవుతున్నారు, తల్లిదండ్రులకు ఏడుపు కలిగించే వారిగా తయారవుతున్నారు, తల్లిదండ్రులను అవమానపరిచే స్థితిలో పిల్లలు పెరుగుతూ ఉన్నారు. ఆడపిల్లలు అలానే ఉన్నారు, మగ పిల్లలు అలానే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సందర్భంలో దేవుని వాక్యమును బట్టి దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, మీ పిల్లలని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం చేయాలి? వారికి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో మీ పిల్లల్ని మీరు పెంచండి. ఒకవేళ మీ పిల్లల్ని ప్రభు శిక్షలో గనక పెంచకపోతే, ప్రభు బోధలో గనక పెరగకపోతే, వారు పెద్ద పెరిగిన తర్వాత నీకు దుఃఖము కలిగించే స్థితిలో వారు ఉంటారు. జాగ్రత్తగా వినండి తల్లిదండ్రులారా, నీకు దుఃఖం కలిగించే స్థితి వస్తుంది. నీ కుమారుని బట్టి, నీ కుమార్తెను బట్టి నీవు అవమానం పొందుకుంటావు. ఈ రోజులలో స్కూల్కి మంచి అవకాశాలు చూపెడుతున్నారు, కానీ దేవుని మందిరానికి పిల్లల్ని తీసుకురావడం లేదు. స్కూల్కి పంపుతున్నారు, కానీ దేవుని మందిరానికి పంపడం లేదు. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. వేలకు వేలు ఫీజు ఖర్చు పెట్టి స్కూళ్ళలో చదివిస్తున్నారు, కానీ దేవుని మందిరంలో దేవుని వాక్యంలో చదివిస్తలేరు. కుటుంబ ప్రార్థనలు ఎన్ని ఉన్నాయండి? హల్లెలూయా. మీ పిల్లల్ని కూర్చుని పెట్టుకొని మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల్ని కూర్చుని పెట్టుకుని వాక్యం చదువుతున్నారా? దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు యొక్క శిక్షలోను ఆయన బోధలోను. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 3:21 చదవండి. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపము అంటే అర్థం ఏంటిది? కోపం పుట్టింపకుండా అంటే వారికి కోపం వచ్చే పనులు చేయొద్దనా?
కాదు. దాని అర్థం ఏమిటంటే నీవు చేసే పనులను బట్టి వారికి ప్రోత్సాహం కలగాలి, వారికి ఇంట్రెస్ట్ కలగాలి. వారికి ఇంట్రెస్ట్ కలిగే విధముగా నీ పిల్లల్ని మీరు పెంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 5:4. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. ఇది కుటుంబం, తల్లిదండ్రులు పిల్లలకు ఒక మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. తండ్రి వచ్చి, అయ్యా ఏమనుకోవద్దు, మా ఏరియాలో ఇలాంటి ప్రాంతం ఉంది, గుడంబ అంటే తెలుసా మీకు? సారాయి. మేము గుడంబ అని పిలుస్తాం తెలంగాణలో. గుడంబ అంటే బెల్లం, తెల్ల బెల్లం, తర్వాత మిగతా అన్ని కలిపి వాటిని కొన్ని రోజులు స్టోరేజ్ చేసి దాని తర్వాత ఆవిరి బట్టి సారాయి తీస్తారు. సారా తీస్తారు. తండ్రి తాగుతాడు, కొడుకు ఇప్పుడు చెప్పాలి తాగొద్దు అని. చెప్పగలుగుతాడా? అయ్యా అర్థమైందా నేను చెప్పింది? తండ్రి తాగుతూ, రేయ్ నేను తాగినా కానీ నువ్వు, అప్పుడు కొడుకు వింటాడా? ఎందుకు? మా ప్రాంతంలో ఒక ఊరుంది. ఆ ఊరిలో పేకాట, సారాయి ఈ రెండింటికి బానిసైన కుటుంబాలు ఒక దాదాపు ఒక ప్రాంతం మొత్తం ఉంది. దేనికి బానిసయ్యాయి? పేకాటకి, సారాయికి బానిసైపోయాయి. వారి తండ్రి అలానే, వారి కొడుకు అలానే, ఇప్పుడు వారికి పుట్టిన పిల్లలు కూడా అలానే అయిపోయారు. పూర్తి బానిస. తండ్రి చెప్పలేకపోయాడు కుమారుడితో, నువ్వు సారా తాగొద్దు, సారా మానుకో, పేకాట మానుకో అని చెప్పలేకపోయాడు. ఎందుకంటే తండ్రి ఆడుతున్నాడు కాబట్టి, తండ్రి తాగుతున్నాడు కాబట్టి. తల్లిదండ్రులే పిల్లలకు ఒక మాదిరి. తల్లిదండ్రుల ప్రవర్తననే పిల్లల మీద పడుతుంది. అవునా కదా? నేను ఎలా నడుస్తానో మా బాబు చిన్నప్పుడు నన్ను చూసి అలా నడిచేవాడు. నేను ఎలా దుసుకుంటానో, ఎలా నేను యాక్ట్ చేస్తానో మా బాబు అలానే ఉండేవాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రభావం ఎవరి మీద పడుతుంది? మీ ప్రభావం మీ పిల్లల మీద పడుతుందని మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు చెప్తానమ్మా, మీరు ఎలా కొంగేసుకుంటారో మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అలానే కొంగేసుకుంటారు. అబ్జర్వ్ చేశారా? ఓ చిన్న టవల్ తీసుకొని కొంగేసుకుంటారు, లేదా చిన్న టవల్ తీసుకుని తలకు కట్టుకొని. మీరు ఎలా అయితే అన్నము వండుతారో అలానే వాళ్ళ బొమ్మలతో ఆడుకుంటారు. అవునా కాదా? అంటే వాళ్ళు ఎక్కడ నుండి నేర్చుకున్నారు ఇవన్నీ? తల్లి దగ్గర చూసి ఈమె నేర్చుకుంది, తండ్రి దగ్గర చూసుకొని బాబుని. తల్లిదండ్రుల పెంపకమే వారి యొక్క ప్రభావము పిల్లల మీద పడుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లలకు నీవు మాదిరిగా ఉండాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ పిల్లలు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తారు. నీవు మందిరానికి రాకుండా, నీవు ప్రార్థనలు చేయకుండా, నీవు వాక్యము చదవకుండా, నీవు దేవుని మీద ఆశ్రయపడకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఉంటే నీ పిల్లలు కూడా దేవుని మీద ఆధారపడరు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినలా మీరు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. రెండవది సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 19:23. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లలను దేవుని భయములో పెంచాలి. దేవునికి మీరు భయపడితే మీ పిల్లలు దేవునికి భయపడతారు. నమ్ముతున్నారా? మీరు చేయకుండా మీ పిల్లలు చెప్తే వారు వినరు. తర్వాత విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23.
3వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. కాకున్న వారమై ఉన్నాము. వాత్సల్యము పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆ మాటను బట్టి మనం చెప్పవలసింది ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించాలి. అమ్మన్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం దేవుణ్ణి ఎవరు ప్రేమించాలి? తల్లిదండ్రులు దేవుని ప్రేమిస్తే వారిని బట్టి పిల్లలు ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. చివరిగా సామెత గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. నీ పూర్ణ హృదయముతో, దేవునికి స్తోత్రం. చేతుల పైకెత్తుదాం ఒకసారి, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏం చేయాలి? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు అనగా దేవుని యందు నమ్మిక ఉంచవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే రేపు నీ పిల్లలు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారు. నీవు నమ్మకం వదిలిపెడితే రేపు నీ పిల్లలు అన్యులుగా ఉంటారు. అర్థమైందా? మీకు దేవుడు దొరికాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సువార్త నిన్ను తట్టింది, నిన్ను రక్షణలోకి నడిపించింది. రేపు నీ పిల్లలు రక్షణలో ఉంటారా ఉండరా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే, అది క్రియ రూపములో నువ్వు నీ పిల్లలకు చూపెట్టగలిగితే నీ పిల్లలు కూడా దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారు. అంటే ఓవరాల్గా తల్లిదండ్రుల బాధ్యత చాలా చాలా గొప్పది. ఒక తల్లి అంట కొడుకుకి ₹1 ఇచ్చి ఎగ్గు తీసుకురమ్మందంట. ఏంటి? కోడిగుడ్డు. ఇతను వెళ్ళాడు, మీ అందరికి తెలిసిన స్టోరీ. వెళ్ళాడు, కోడిగుడ్డు తీసుకుని వచ్చాడు. అమ్మా కోడిగుడ్డు తీసుకుంది. అమ్మా ఇదిగో నువ్వు ఇచ్చిన ₹1. కోడిగుడ్డు తీసుకొచ్చాడు, మరలా ₹1 తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు తల్లి సంతోషపడి, బా ఎంత మంచివాడవరా నువ్వు డబ్బులు ఖర్చు చేసుకోకుండా డబ్బులు మిగుల్చుకొని కోడిగుడ్డు తీసుకొచ్చావు, మరలా ₹1 తీసుకొచ్చావు. మరుసటి రోజు కొన్ని రోజులైన తర్వాత ₹10 ఇచ్చి ఆయిల్ తీసుకురమ్మందంట. వంట వండుకునే నూనె. వెళ్ళాడు, ఆయిల్ తీసుకొచ్చాడు, అమ్మ చేతులు పెట్టాడు, మరలా ₹10 తీసుకొచ్చి ఇచ్చాడు. తల్లికి సంతోషం వచ్చింది. ఆయిల్ వచ్చింది, ఇంకేమొచ్చాయి? డబ్బులు వచ్చాయి. ఇంకొన్ని రోజుల తర్వాత ఒక ₹100 ఇచ్చి సామాను తీసుకురమ్మంటే సామాన్ తీసుకొచ్చాడు. మరలా అరే బిడ్డ నీ పనేదో బాగుంది అని చెప్పేసి తల్లి అతన్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. అవన్నీ ఎలా తీసుకొస్తున్నాడు? మీకు అర్థమవుతుందా? కొంచెం పగండి. మీకు అర్థమవుతుందా ఎలా తీసుకొచ్చాడు? వెళ్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, తీసుకొని వస్తున్నాడు. అక్కడ కట్టడం లేదు, అది అతనికి అలవాటుగా మారిపోయింది. పెద్ద గజ దొంగగా మారిపోయాడు. తను జైలుకు వేశారు. తన దొంగతనం నిరూపించబడింది. ఆ దొంగతనం చేసే సమయంలో హత్యలు కూడా చేశాడు. ఆ హత్యలు నిరూపించబడ్డాయి. తనకు ఉరిశిక్ష విధించారు. ఏం చేశారు? ఉరిశిక్ష విధించే ముందు ఆ జైల్లో ఉన్న అధికారికి ఈ ఉరిశిక్ష పడే ముందు ఇతనికి ఒక అవకాశం ఇస్తారు. చివరి కోరిక ఏమైనా ఉన్నదా అని అడుగుతారు. అప్పుడు ఈ దొంగ అన్నాడు, నా తల్లితో నేను మాట్లాడాలి. ఏమన్నాడు? నా తల్లితో నేను మాట్లాడాలి. చివరి కోరిక కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి కాబట్టి
తల్లిని పిలిపించారు. అప్పటికి ఆ బాబు వయసు 30 సంవత్సరాలే. తల్లి వచ్చిన తర్వాత తల్లి ఏడుస్తుందంట, అయ్యో నా కొడుకు చనిపోతున్నాడు, అయ్యో నా కొడుకు చనిపోతున్నాడు ఏడుస్తుంటే తల్లి దగ్గరికి వెళ్ళాడంట. తల్లిని ఇట్లా పట్టుకున్నాడంట, అమ్మా నేను మొట్టమొదటి దొంగతనము కోడిగుడ్డు దొంగతనము చేసినప్పుడే నువ్వు నన్ను పట్టుకొని ఒక్క దెబ్బ కొట్టుంటే నేను ఇన్ని నేరాలు చేసేవాడిని కాదు, ఇంత చిన్న వయసులో చనిపోయేవాడను కాను. నేను చనిపోవడానికి ముఖ్యమైన కారకురాలు ఎవరంటే అది నీవే. నేను తప్పులు చేస్తున్నప్పుడు నన్ను సమర్థించావు తప్ప నావి తప్పులు అని చెప్పేసి నన్ను ఖండించలేదు, నన్ను సరి అయిన మార్గంలో పెంచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ రోజులలో దేవుడు అందుకే ముందుగా చెప్పాడు, 8వ రోజు సున్నతి చేస్తున్నావంటే నీ కుమారుని దేవునికి అప్పచెప్పుతున్నామని అర్థం. నామకరణం చేస్తున్నామంటే మన పిల్లలను దేవునికి అప్పచెప్పుతున్నామని అర్థం. అప్పటి నుండి అది నీ బాధ్యత. 120వ కీర్తనలో ఉంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు. చెప్పండి ఏంటిది అది? బహుమానం. దేవుడు నీకు బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని జాగ్రత్తగా నువ్వు పెంచకపోతే, ఆ బహుమానాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు చూడకపోతే దాని ఫలితము నువ్వు అనుభవించవలసి ఉంటుంది. దేవుడు నేను లెక్క అడుగుతాడు. నేను కుమారుని ఇచ్చాను నీకు, ఎంతోమంది ఏడుస్తున్నారు, పిల్లలు లేక కొన్ని వేల లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ నేను నీకు ఇచ్చాను కుమారుని, నేను నీకు ఇచ్చాను కుమార్తెను, నువ్వు ఎలా పెంచావు? నేను ఇచ్చిన ఆ బహుమానాన్ని నువ్వెలా పెంచావు, ఎలా తీర్చిదిద్దావు, ఎలా వాటినన్నిటిని నువ్వు సిద్ధం చేశావు? దేవుడు అడుగుతాడు. అప్పుడు నీ సమాధానం ఏంటి? హల్లెలూయా. నీ సమాధానం ఏంటండి? కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ చిన్నప్పటి నుండి వాళ్ళు వింటారా వినరా తర్వాత విషయం, నువ్వు కూర్చున్నబెట్టి నేర్పించడం మొదలు పెట్టండి. చిన్నప్పటి నుండి దేవుని మాటలు నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, దేవుని మాటలు చెప్పండి. పాలు తాగే వయసు నుండి మీరు చెప్పండి. వాడు పెద్ద పెరిగిన తర్వాత ఆ దారి నుండి తొలగిపోడు. హల్లెలూయా. ఈ సమయంలో నేను తండ్రికి చెప్తున్నాను, తల్లికి చెప్తున్నాను, ఈరోజు నామకరణ మహోత్సవం జరుపుకుంటున్న ఆ బాబు యొక్క తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ బాబును చాలా జాగ్రత్తగా పెంచండి. అది దేవుడిచ్చిన బహుమానము. హల్లెలూయా. ప్రతి సందర్భంలో అది దేవుని బహుమానముగా మీరు చూడండి. ఎలా పెంచుతున్నావో చూడండి. మిగతా తల్లిదండ్రులతో చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? అయ్యా మాకు చదువు రాదు, మాకు జ్ఞానం లేదు, లేకపోతే మేము బయట సొసైటీలో వారితో పాటు కాంపిటేటివ్గా మేము ఉండలేం. పర్వాలేదండి, మీ పిల్లలను మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పెంచండి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందిస్తాడు, తల్లిదండ్రులుగా మీకు కూడా సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఒక చిన్న ముగింపులో ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, హైదరాబాద్లో ఒక సంఘటన పేపర్ న్యూస్కి వచ్చింది. సంఘటన ఏంటంటే, హల్లెలూయా, పాప వారి కూతురు బెడ్రూమ్లో ఉన్న బాత్రూంలో డెలివరీ అయ్యి ఆ పాపను ముక్కలు ముక్కలుగా కట్ చేసి బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ సింక్లో పడేసిందంట. అర్థం కాలే కదా? హైదరాబాద్ సిటీలో పేరెంట్స్కి ఒక పాప ఉంది. ఆ పాప గర్భము ధరించిన విషయం తల్లిదండ్రులకు ఎవరికి తెలియదు. ఒక్క ఇంట్లోనే ఉంటున్నారు. తండ్రి ఉదయం లేచిన వెంటనే 8-9 గంటలకు తండ్రి వెళుతున్నాడు. తల్లి కూడా 9-10 అయిన వెంటనే తనకు జాబ్ వెళ్తుంది. ఈమె ఒక్కతే ఉంటుంది. ఈమె ఇష్టానుసారంగా తిరుగుతుంది, వస్తుంది. ఒక టైం వచ్చింది, ఆమె డెలివరీ అయింది. ఈ కూతురు డెలివరీ అయింది. తను ఏం చేయాలో తెలియక ఆ పాపను ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాళ్ళ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ సింక్లో ముక్కలు ముక్కలుగా పడేసి వాటర్ ఫ్లష్ చేసేసి పంపించేసింది.
ఈమె తీవ్రమైన రక్తస్రావంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళితే ఈమె డెలివరీ అయింది అని చెప్పేంత వరకు కూడా అటు తల్లికి తెలియదు, ఇటు తండ్రికి. ఏం పెంచుతున్నారు పిల్లల్ని, ఏం పెంచుతున్నారు పిల్లల్ని? కూతురులో వచ్చే మార్పు తల్లి గమనిస్తలేదు అని అంటే ఎంత అజ్ఞానములో ఉన్నాం. కూతురు ఎలా పెరుగుతుందో ఒక తల్లి గమనించట్లేదు అని అంటే, తన పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఒక తండ్రి గమనించడం లేదంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉంటున్నాం. దయచేసి మీ పిల్లల్ని దేవుని భయములో భక్తులు పెంచండి, చాలా జాగ్రత్తగా పెంచండి. దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. రాబోతున్న తరములో మీ పిల్లలు ఒక మంచి క్రైస్తవ బిడ్డలుగా ఉండాలి, మంచి క్రైస్తవ ఆరాధికులుగా ఉండాలి. మీ పిల్లల సాక్ష్యమును బట్టి మీరు సంతోషపడాలి. మీ పిల్లల సాక్ష్యమును బట్టి ఇంకా అనేకులు కూడా దేవునిలోనికి రావాలి. అట్టి స్థితిలో మీ పిల్లల్ని పెంచండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు, ఈ వాక్య సమయం ఇచ్చినందుకు. దయగలిగిన దేవా, నీ పరిశుద్ధ ప్రశస్త నామమునకు వందనాలు. నీ ప్రియ దాసులను నిలవబెట్టుకుని శ్రీధర వారి నామకరణ మహోత్సవంలో చేరి వచ్చిన వారందరికీ కావలసిన వాక్యాహారమును మీరు పంచినందుకు మీకు స్తోత్రాలు. మీ దాసుని మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలించునుగాక. పసిప్రాయములోనే పరిశుద్ధుడైనటువంటి దేవుని వాక్యపు వెలుగులో నడపడం తల్లిదండ్రులు తీర్చిదిద్దగలిగితే వారి భవిష్యత్ కాలంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మీయులు కాగలుగుతారని, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పడం, నీ లేఖనానుసారమైన క్రియని వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా వాక్యమందు స్థిరులై బలమైన విశ్వాసులుగా ఉంటారని నేర్పిన విధమును బట్టి స్తుతిస్తూ ఈ కుటుంబాన్ని దీవించండి. చేరి వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి. ఈ వాక్యమును ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేయండి. యేసు శక్తిగల నామములో మొరపెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ బిడ్డకు జాన్ వెస్లీ అని నామకరణం చేస్తూ ఉన్నాను.